హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మతో అమ్మ. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా గోధుమ పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి గోధుమ పిండి, రాగి పిండి, బెల్లం, వంట సోడా, ఉప్పు. ఏ ఐటమ్ ఎంత కావాలనేది మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. మనకు 2-3 మెంబర్స్ ఉన్నట్లయితే ఈ కొలతల్లో తీసుకుంటే మనకి ఇన్స్టెంట్గా గోధుమ పిండితో దోశల్ని రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆ ఐటమ్స్ అనేది వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బెల్లం అనేది త్వరగా కరగదు కాబట్టి కలిపేటప్పుడు చూసుకొని కలుపుకోవాలన్నమాట. గట్టిగా మిక్స్ చేసుకుంటే మనకి దోశలు నీట్గా వస్తాయి. ఇలా పిండిని వీడియోలో ఎలా అయితే ఉందో అలా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దోశల్ని ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని మనం దోశను వేసుకోవాలి. ఈ గోధుమ దోశని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి 2 వైపులా. అలా అయితేనే మనకి నీట్గా వస్తుంది, లేకపోతే మాడిపోతుంది. హై ఫ్లేమ్లో దోశ అనేది మాడిపోతుంది. ఇలా ఈ దోశ అనేది 2 వైపులా కాల్చుకోవాలండి. కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ దోశలు ఈవినింగ్ మనం పిల్లలకి స్నాక్స్ టైంలో కూడా సర్వ్ చేయవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తీయగా ఉండటం వల్ల పిల్లలు మంచిగా తింటారు. మన దోశలు రెడీ అయ్యాయి, ఇక తినేయటమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మతో అమ్మ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రహ్మతో అమ్మ.